ఈ అవ్వ ఏమన్నా సపోర్ట్ ఇస్తారు అసలు ఫ్యాంటసీ బాబాజీ ఛానల్కి దెబ్బకి 6,000 సబ్స్క్రైబర్స్కి దగ్గరికి తీసుకుపోయారుగా. ఇక ఆ 30 మంది సబ్స్క్రైబ్ చేసుకుంటే 6,000 మంది అవుతారు. చాలా కొట్టేరి. మళ్ళీ ఇంకా ప్రిడిక్షన్లోకి వెళ్ళిపోదాం. ప్రిడిక్షన్లోకి వెళ్ళే ముందు ఏంటంటే ఫ్రీ టీమ్స్ కావాలనుకుంటే ఫ్యాంటసీ బాబాజీ అఫీషియల్ ఛానల్ ఉంటుంది, టెలిగ్రామ్ ఛానల్. లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తే జాయిన్ అయిపోయి. వేరే ఎక్కడ కూడా జాయిన్ కావద్దు. జాయిన్ అయితే ఏంటంటే ఫేక్ ఛానల్స్ ఉంటాయి, దానివల్ల మీరు మోసపోయే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, ఇంకా వీడియో మొత్తం చూడండి. వీడియో మొత్తం చూసే ముందు బూమ్ లెవెన్ అనే అప్లికేషన్ అయితే మనకి డైరెక్ట్ ఇక్కడ చూసుకోవచ్చు. టీడీఎస్ అట్లనే జిఎస్టీ లేదు. ఆ యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తా. రిఫరల్ కోడ్ కూడా ఉంటుంది. వాడితే మీకు 300 రూపీస్ క్యాష్ బోనస్ వస్తాయి. ఓకే, మర్చిపోకూరి. అట్లనే ఫ్యాంటసీ బాబాజీ మై ఫ్యాబ్ 11 అప్లికేషన్ కూడా యూజ్ చేసుకోండి. లింక్ డిస్క్రిప్షన్లో పెడతా. ఇవి టీడీఎస్ జిఎస్టీ లేని అప్లికేషన్స్. ఓకే, సో ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతే మనకి మ్యాచ్ వచ్చేసి నెక్స్ట్ మ్యాచ్ ఇక్కడ చూసుకుంటే పంజాబ్ రాజస్థాన్ రాయల్స్కి సంబంధించిన మ్యాచ్ అయితే ఉంది. ఈ గ్రౌండ్లో ఇప్పుడు ఏదైతే జరుగుతుందో అది ఫస్ట్ టైం ఆ గ్రౌండ్లో మ్యాచ్ జరగబోతుంది. ఫామ్ పరంగా చూసుకుంటే ఆర్ఆర్ మాత్రం అల్టిమేట్గా టేబుల్లో దూసుకుపోతుంది పంజాబ్తో కంపేర్ చేస్తే. సో ఇప్పుడు ఎక్కువ మందిని ఆర్ఆర్ నుంచి తీసుకోరి, తక్కువ మందిని పంజాబ్ నుంచి తీసుకోరి. సో ఇప్పుడు ఎట్లా టీం క్రియేట్ చేయాలనేది స్మాల్ లీగ్ టీం చెప్తా. ఆ తర్వాత 1 crore విన్నింగ్ టీంకి రొటేషన్స్ ఎట్లా చేయాలో చూద్దాం. ఆ తర్వాత కెప్టెన్సీ వైస్ కెప్టెన్సీ ఎవరనేది చూద్దాం. సో ఇక్కడ చూసుకోండి, ఆర్ఆర్ చూసుకుంటే మనకి బట్లర్ అండ్ శాంసన్ ఇద్దరు కూడా ఉండాల్సిందే. బట్లర్ ఒక మ్యాచ్ సెంచరీ చేసిండు, మిగతా మ్యాచెస్ అన్నీ కూడా ఫెయిల్ అయ్యింది. మీరు ఇక్కడ చూసుకోవచ్చు క్లియర్గా. బట్ ఒక మ్యాచ్ సెంచరీ చేసిండు. బట్లర్ ఎలాంటి ప్లేయర్ అంటే టెక్నికల్ స్ట్రాంగ్ ప్లేయరు, తను టాలెంటెడ్ ప్లేయర్ మనకు తెలిసిందే. సో మనం డ్రాప్ చేసిన రోజు ఆడితే కనుక 1 side లూజ్ అవుతాం కాబట్టి సో తనని టీంలో ఉంచుకోవడమే బెటర్. రిస్క్ చేయాల్సిన పని లేదు స్మాల్ లీగ్ అయితే. అండ్ బ్యాటింగ్ సెక్షన్లో మనకి ఎస్ఎస్వి చేసే అయితే కంప్లీట్లీ అవుట్ ఆఫ్ ఫామ్ అని చెప్పొచ్చు ఇక్కడ చూసుకుంటే. సో కంప్లీట్లీ అవుట్ ఆఫ్ ఫామ్. ఇక్కడ చూడండి, ఇంత వరస్ట్ సీజన్ అయితే నేను చూడలే అవుతుంది. బట్ ఎస్ఎస్వి చేసే కూడా టీంలో ఉండాల్సిందే. ఎనీ టైం కంబ్యాక్ ఇచ్చే ప్లేయర్, టాలెంటెడ్ ప్లేయర్. సో క్యారీ చేయండి. ఆల్రౌండర్స్లో రియాన్ పరాగ్ అయితే బీభత్సమైన ఫామ్లో ఉన్నాడు. ఇక్కడ చూసుకోండి, 60, 120, 70. లాస్ట్ మ్యాచ్ కూడా 105. సో క్యారీ చేయండి, తప్పలేదు. ఫామ్లో ఉన్నాడు, మంచి బ్యాట్స్మెన్. ఓకే, ఇప్పుడు తన టాలెంట్ని ప్రూవ్ చేసుకుంటుండే ఈ సీజన్లో. అండ్ వికెట్ బౌలింగ్ సెక్షన్లో చూసుకుంటే చాహల్, బోల్ట్ని ఇద్దరిని క్యారీ చేయండి. అండ్ కుదిరితే ఆవేష్ ఖాన్ కూడా మీరు ట్రై చేయొచ్చు. ఓకే, అండ్ కుల్దీప్ సేన్ లాస్ట్ మ్యాచ్ అయితే 3 వికెట్లకు తీసిండు. సో 105 పాయింట్స్ లాస్ట్ మ్యాచ్లో వచ్చినాయి. సో కుల్దీప్ సేన్ కూడా మీరు ట్రై చేయొచ్చు. ఓకే, సో కుల్దీప్ సేన్ తోటి కూడా వెళ్ళచ్చు 7. అండ్ ఇక్కడ కుదిరితే మీరు ఆవేష్ ఖాన్ తోటి కూడా వెళ్ళచ్చు. సో ఈ విధంగా అయితే వెళ్ళచ్చు. లేదు ఆవేష్ ఖాన్ డ్రాప్ చేస్తే మీరు ఒక ఎక్స్ట్రా ప్లేయర్ని పంజాబ్ నుంచి తీసుకోవచ్చు. పంజాబ్ నుంచి చూసుకుంటే మనకి బేర్స్టో వీళ్ళైతే సరిగ్గా ఫామ్లో అయితే లేరు. ధావన్ని తీసేసుకొని ఆల్రౌండ్లో శామ్ కరణ్ని తీసుకోండి. సో శామ్ కరణ్ ఎందుకు తీసుకున్నాడు అంటే తిని బ్యాటింగ్ ప్లస్ బౌలింగ్ చేస్తాడు కాబట్టి సో తీసుకుంటే బెటర్. అండ్ బౌలింగ్ సెక్షన్లో చూసుకుంటే హర్షదీప్ సింగ్ ఫామ్లో ఉన్నాడా అంటే ఒక్కొక్క మ్యాచ్ తీస్తూ వస్తాడు. సో ఈ ప్యాటర్న్ చూసుకుంటే ఈ ప్యాటర్న్ ఎట్లుందో చూడండి. ఇక్కడ హై ఉంది, ఇక్కడ డౌన్ అయింది, ఇక్కడ హై ఉంది, ఇక్కడ డౌన్ అయింది, ఇక్కడ హై ఉంది, ఇక్కడ డౌన్ అయింది, ఇక్కడ హై ఉంది, ఇక్కడ డౌన్ అయింది. ఓకే, సో ఇక్కడ ఈ ప్యాటర్న్ చూడండి. ఇక్కడ చూసుకుంటే సో ఇక్కడ హై ఉంది, ఇక్కడ డౌన్ అయింది, ఇక్కడ హై, మళ్ళీ ఇక్కడ హై, సో ఇక్కడ డౌన్. ఓకే, సో ఇక్కడ హై అంటే ఒక మ్యాచ్ పాయింట్స్, ఒక మ్యాచ్ ఫెయిల్, ఒక మ్యాచ్ పాయింట్స్, ఒక మ్యాచ్ ఫెయిల్, ఒక మ్యాచ్ పాయింట్స్, ఒక మ్యాచ్ ఫెయిల్. సో నెక్స్ట్ మ్యాచ్ ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ ఉండొచ్చు ఆ ప్యాటర్న్ పరంగా చేసుకుంటే. సో రబాడా సో ఎనీ టైం వికెట్ టేకింగ్ బౌలర్ కాబట్టి సో తీసేసుకోండి. సో హర్షదీప్ని తీసుకుంటారా లేకపోతే ఇక్కడ రజాన్ తీసుకుంటారా అనేది మీ చాయిస్. ఓకే, సో నేనైతే రజాన్ని సజెస్ట్ చేస్తా. లేదంటే సన్వీర్ సింగ్ అయితే శశాంక్ సింగ్ అయితే ట్రై చేయొచ్చు. సో ఓవరాల్గా ఇది ఆ స్మాల్ లీగ్ టీమ్కి సంబంధించిన ప్రిడిక్షన్. లేదు శశాంక్ సింగ్ అవసరం లేదంటే రాజాతో వెళ్ళొచ్చు. ఫస్ట్ బౌలింగ్ అయితే కనుక హర్షదీప్తో వెళ్ళొచ్చు. ఫస్ట్ బౌలింగ్ అయితే హర్షదీప్ని తీసుకోండి, సెకండ్ బౌలింగ్ అయితే కనుక రాజాని తీసుకోండి. సో ఓవరాల్గా స్మాల్ లీగ్ టీమ్ అయితే ఇది. అండ్ కెప్టెన్సీ వైస్ కెప్టెన్సీ చూసుకుంటే మనకి రియాన్ పరాగ్ కెప్టెన్ ఉన్నాడు, వైస్ కెప్టెన్ అయితే శామ్ కరణ్కి ఇచ్చారు. బట్ శాంసన్కి మీరు కెప్టెన్ ఇచ్చుకోవచ్చు, ఎందుకంటే రియాన్ పరాగ్ లేట్ వస్తాడు కాబట్టి. సో టాప్ ఆర్డర్లో వచ్చే ప్లేయర్స్కి కెప్టెన్సీ వైస్ కెప్టెన్సీ చేయడం అనేది బెటర్. సో ఓవరాల్గా స్మాల్ లీగ్ టీమ్ ఇది. మీరు గ్రాండ్ లీగ్ ట్రై చేయాలనుకుంటే ఎస్ఎస్వి జైస్వాల్ని బట్టలు డ్రాప్ చేయండి. అండ్ ఇక్కడ రజాన్ డ్రాప్ చేయండి. అండ్ ఇక్కడ కుల్దీప్ సేన్ వీళ్ళు 4 డ్రాప్ చేసి మిగతా ప్లేయర్ని రొటేట్ చేసుకొని మిగతా ప్లేయర్స్ని నచ్చిన కాంబినేషన్లో ట్రై చేయరు. సో అది బెస్ట్ కాంబినేషన్ అవుతుంది. సో ఓవరాల్గా స్మాల్ లీగ్ టీం చెప్పిన, కెప్టెన్సీ వైస్ కెప్టెన్సీ చెప్పిన, అండ్ టీమ్ ఏంటి అనేది కూడా చెప్పిన. హోప్ మీకు వీడియో అర్థమైంది అనుకుంటున్నా. ఫైనల్ టీమ్స్ టెలిగ్రామ్లో వస్తాయి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోరి. అట్లనే మన ఛానల్కి 6,000 సబ్స్క్రైబర్స్ కంప్లీట్ చేసేస్తే బాగుంటుంది. అండ్ మీ యొక్క ఫ్యాంటసీ బాబాజీ మీకు అడుగుతున్నాడు 60,000 సబ్స్క్రైబర్లు చెయ్యమని.
సో చాలా సపోర్ట్ అయితే ఇస్తారు. ఇట్లా కంటే చేయాలి. దీని తల్లి గుద్దుగా లైక్ పగిలిపోవాలో కామెంట్ వచ్చేయాలా. ఓకే, థ్యాంక్ యూ.